ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి. సాయిబాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఇక ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ వీడియోని చూసే ముందు కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇక బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు ఒకరు వస్తారు, నీ సహాయం కోరుతారు, నిన్నే మోసం చేసి పోతారు. భాగ్యం ఉంటేనే నువ్వు నా నుంచి బయటపడడానికి దారి కనబడుతుంది. జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు హెచ్చరిస్తున్నారండి. అలాగే ఈరోజు నీకోసం 2 వార్తలు ఎదురు చూస్తున్నాయి తల్లి. ఒకటి చెడు వార్త, ఒకటి శుభవార్త. నీకు ఏ వార్త కావాలో ఎంచుకో. ఒక 2 నిమిషాలు విన్నావు అంటే నేను చెప్పేది మొత్తం అర్థమవుతుంది అంటూ బాబా గారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. బాబా గారి సందేశం వినే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి. అలాగే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం. బాబా గారు ఇలా అంటున్నారండి. బిడ్డ, జాగ్రత్త, ఒకరు వస్తారు, నీ సహాయం కోరుతారు, నిన్నే మోసం చేస్తారు అంటున్నారండి. దాని నుంచి నువ్వు బయటపడు, లేకపోతే ప్రమాదంలో పడతావు అని అంటూ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను అంటున్నారండి. బాబా గారు పూర్వం ఒక గురూజీ తన శిష్యులకి కొన్ని ఉపదేశాలు చెప్తున్నాడు. అయితే వాళ్ళలో ఒక శిష్యుడు లేచి నిల్చొని గురువుని ఒక 3 ప్రశ్నలు అడిగాడు. గురువు గారు, ఎవరికి అదృష్టం ఉంటే ధాన్యం ధనం లభిస్తుంది? బలవంతులు ఈ ప్రపంచంలో ఇచ్చిన మడత తప్పితే ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అది విన్న ఆ గురువు గారు, శిష్య, నువ్వు చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నువ్వు ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్తాను, అది జాగ్రత్తగా వింటే నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. ఇక ముందు ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గద్ద నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద కేవలం కొద్ది దూరంలో ఒక పుట్టలో పాము నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ పాముని చెట్టు పైన ఉన్న గద్ద గమనిస్తూనే ఉండేది. ఒకరోజు పాము బయటకు రావటం గుర్తించిన గద్ద ఒకసారిగా ఆ పాముకు దగ్గరగా వెళ్ళింది. ఆ పాము ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కాబట్టి అందుకే వెంటనే పుట్టలోకి వెళ్ళిపోయింది. కానీ కొంతసేపటికి పాము తన పుట్టలో నుంచి బయటకు చూసింది. గద్ద ఇక్కడే ఉందా లేదా అంటూ వెతుకుతుంది. ఇక గద్ద ఆ పామును పట్టుకోవడానికి మళ్ళీ వచ్చింది. కానీ ప్రతిసారి కూడా ఆ పాము బయటకు రాకుండా లోపలికి వెళ్ళిపోయింది. పాము బయటకు రావాలనుకున్న ప్రతిసారి గద్ద దానిపై నుండి దాడి చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీంతో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మరోవైపు చాలా రోజుల నుండి ఆ పామును ఎప్పుడు పట్టుకుంటే అది ఎప్పుడు బయటికి వస్తుందో, దాన్ని ఎప్పుడు చంపి తినాలా, ఎప్పుడు దాన్ని తిందామా అని ఆలోచిస్తూ ఉంటుంది. పుట్ట లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటికి రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ పాము తనను తాను అనుకుంటుంది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో కూడా విక్రమాదిత్య మహారాజుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది. అతడు ఒకసారి కలిస్తే నేను అతడికి జీవితాంతం రుణపడిపోతాను అని కూడా చెప్తుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్య ఈ సమాచారాన్ని ఆయనకు చేరదు. ఆయన దాకా వెళ్ళదు. పుట్ట లోపల ఉన్న పాము మాత్రం భయంతో చాలా రోజుల వరకు బయటకి రాదు. ఒకవేళ మహారాజు విక్రమార్కుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ఆ పాము తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరితో విక్రమాదిత్య మహారాజు ఇక్కడికి వస్తారేమో అని చెప్తుంది. అతన్ని ఒక్కసారి కలిస్తే నేను అతడికి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్తుంది. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా మహారాజు విక్రమాదిత్యకి సమాచారం చేరని ఒకరోజు విక్రమాదిత్య అడవి నుంచి వెళ్తున్నప్పుడు పాముకి ఒక శబ్దం వినిపించింది. దీంతో అది దాని పుట్ట నుంచి బయటకు రాకుండానే, మీరెవరో నాకు తెలియదు, వీలైతే మహారాజు విక్రమాదిత్యుని మీరు ఇక్కడికి తీసుకురండి అని చెబుతుంది. అది విన్న ఆ మనిషి, నీకెందుకు, అతడితో ఏం పని ఉంది అని అడగగానే ఆ పాము మాట్లాడుతూ, విక్రమాదిత్య గారు ఏ ప్రాణికి కష్టం వచ్చినా సహాయం చేస్తారు. నేను ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద సమస్యను ఇరుక్కున్నాను. నేను చాలా రోజుల నుంచి పుట్టలోనే ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ పుట్ట నుంచి బయటకు
వచ్చిన ప్రతిసారి ఈ చెట్టు పైన ఉన్న ఒక గద్ద నన్ను చూసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకే నేను దీని నుంచి బయటకు రాకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉన్నాను. బయటకు కూడా రావటం లేదు. నేను భోంచేసి 2-3 రోజులు అయింది. నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే నేను మహారాజు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమాదిత్య గారు మాట్లాడుతూ, ఓ సర్పమా, నేనే మహారాజుని విక్రమాదిత్యుని, నేను నీకు సహాయం చేయగలను అని అడగగానే ఆ పాము, మహారాజు మీరు ఏ పనైనా చేయండి, కానీ నన్ను ఈ గద్ద నుంచి కాపాడండి, లేకపోతే నన్ను ఇది ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపేస్తుంది అని చెప్తుంది. ఇది విన్న విక్రమాదిత్యుడు, సరే అయితే నేను ఇక్కడికి నుంచి నిన్ను తీసుకొని వెళ్ళి అడవిలో చాలా దూరంగా ఉంచేస్తాను అని చెప్తాడు. ఇది విన్న పాము వెంటనే మాట్లాడుతూ, లేదు, అలా చేస్తే ఈ గద్ద మిమ్మల్ని అనుసరించి నన్ను వదిలేయగానే చంపి తినేస్తుంది. దీనికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. మీరు కాసేపు నన్ను మీ కడుపులో పెట్టుకోండి, మీ కడుపులో నన్ను దాచుకోండి. అప్పుడు ఆ గద్ద నేను ఎక్కడికి వెళ్ళానో అర్థం అవ్వక అయోమయం స్థితిలో పడిపోతుంది. దానికి అస్సలు నేను ఎక్కడికి వెళ్ళానో కూడా తెలియదు. దీంతో మీరు నన్ను చాలా దూరం వరకు తీసుకువెళ్ళి వదిలేయవచ్చు. కొంత దూరం వరకు నడిచి వెళ్ళిన తర్వాత నేను మీ కడుపు నుంచి బయటకు వచ్చేస్తాను అని తాను చెప్తుంది. నిజానికి విక్రమాదిత్య కష్టాల్లో ఉన్న ఏ జీవికైనా సరే సహాయం చేస్తాడు. అందుకే అతడు పాము చెప్పిన మాటలు కూడా నమ్ముతాడు, ఒప్పుకుంటాడు. అదేంటో పాము వెంటనే విక్రమాదిత్య కడుపులోకి కాసేపటికి విక్రమాదిత్య అడవిలో నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక సురక్షితమైన ప్రదేశానికి వచ్చింది. అప్పుడు విక్రమాదిత్య, ఓ సర్పమా, నువ్వు నా కడుపు నుంచి బయటికి రా, నేను నీకోసం ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాను. ఇక్కడ నివసిస్తే నీకు ఏ హాని జరగదు. నేను ఏ గద్ద కూడా ఏమీ చేయలేదు అని చెప్పాడు. అది విన్న వెంటనే పాము, లేదు మహారాజా, నేను మీ కడుపు నుంచి బయటకు రానని చెప్తుంది. అప్పుడు విక్రమాదిత్య కొంత దూరం వెళ్ళిన తర్వాత, నువ్వు నా కడుపు నుంచి బయటకు వస్తావని నాకు మాట ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు రావటం లేదు, ఎందుకు మాట తప్పుతున్నావు అని అడగగానే ఆ పాము, నీ కడుపులో ఉన్నప్పుడు దొరికిన ఆనందం నాకు ఏ పుట్టలో ఉన్నప్పుడు కూడా దొరకలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కడుపు నుంచి బయటకు రాను అని చెప్తుంది. పాము యొక్క చెడ్డ స్వభావాన్ని గుర్తించిన విక్రమాదిత్యుడికి అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ పాము విషం వల్ల మహారాజు యొక్క శరీరం పూర్తిగా బలహీనం పడిపోతుంది. దాంతో అతను ఒకవేళ ఇప్పుడు రాజ్యానికి బయలుదేరితే కూడా దారి మధ్యలో స్పృహ కోల్పోతారు. ఒంట్లో అస్సలు శక్తి లేదు, చాలా నీరసంగా ఉంది, కాస్తంత ఓపిక కూడా లేదు, రాజ్యానికి చేరుతాననే నమ్మకం లేదు. అందుకని అడవిలో ఏదో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటానని సిద్ధమనుకున్నాడు. అతని శరీరం నుంచి రక్తం బయటకు వస్తుంది. అలాగే ఆ పాము యొక్క విషం వల్ల అక్కడ చాలా దుర్వాసన కూడా వస్తుంది. అయితే మహారాజు విక్రమాదిత్య షాక్ తీసుకుంటాడు. ఆ కాలంలో ఇక పొరుగు రాజ్యం ఉండేది. ఆ రాజుకి 3 కూతుర్లు. నిజానికి అతనికి చాలా అహంకారం. అతనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా సరే వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. ఒకరోజు ఇతని తన కూతుర్లతో, మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేయగలుగుతున్నారు, కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు అని అడుగుతారు. వాళ్ళల్లో 2 కూతుర్లు తండ్రికి భయపడి, మేము మీ భాగ్యం వల్లనే భోజనం చేయగలుగుతున్నాం నాన్న అని చెప్తారు. కానీ అతని మొదటి కూతురు చిత్రలేఖ మాత్రం, లేదు నాన్న, మేము మీ భాగ్యం వల్లనే ఈరోజు మేము ఇలా ఉన్నాము, మీ కడుపు నిండా భోజనం చేస్తున్నాము అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే ఆ మహారాజుకి చాలా కోపం వస్తుంది. దీంతో తన కూతుర్లని శిక్షించాలని అనుకుంటాడు. వెంటనే తన రాజ్యంలోనే బ్రాహ్మణులందరినీ పిలిపించి వాళ్ళందరితోనూ నా కూతుర్లని వివాహ సంబంధం నిశ్చయించండి. నా మొదటి కూతురికి చిత్రలేఖకి ఒక బలహీనమైన రాజును వెతకండి, మిగిలిన 2కి కూడా పరక్రమవంతులైన రాజుని వెతకండి అని చెప్తాడు. రాజుగారు ఆజ్ఞ ప్రకారం ఆ ముగ్గురికి పెళ్లి చేయటం కోసం 2 బ్రాహ్మణులు కలిసి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. బ్రాహ్మణులు 2 రాజుగారి 2 కూతుర్లకి గొప్ప రాజు కుటుంబాలను వెతికారు. కానీ రాజుగారి పెద్ద కూతురికి ఇంకెవరూ దొరకలేదు. దీంతో బ్రాహ్మణులు రాజ్యం అంతా వెతుకుతూనే ఉంటారు. అలా వాళ్ళు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడ మహారాజు విక్రమాదిత్య చాలా బలహీనంగా ఉంటాడు. ఆ రాజుగారిని చూసిన వెంటనే బ్రాహ్మణులు 2 ఎందుకంటే మంచి వ్యక్తి మనకు దొరుకుతుంది అని భావించి వెంటనే
చిత్రలేఖకి ఈ అమ్మాయిని కుదుర్చాలని అనుకుంటారు. ఇతనితో రాజు యొక్క పెద్ద కూతురు పెళ్లి చేయటం మంచిదని రాజుగారికి చెప్తారు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. దీంతో బ్రాహ్మణులు ఇద్దరు కూడా అతడితో చిత్రలేఖ వివాహం నిర్ణయించారు. చిత్రలేఖని వాళ్ళు అడవికి తీసుకువెళ్ళి అక్కడున్న విక్రమాదిత్యతో వివాహం చేస్తారు. నిజానికి మహారాజు విక్రమాదిత్య ఒకప్పుడు పరాక్రమవంతుడు. కేవలం ఆ పాము వల్లే బలహీనంగా మారిపోయాడు. కానీ చిత్రలేఖ ఒక గొప్ప పతివ్రత. తన భర్త లేవలేని స్థితిలో బలహీనంగా ఉన్నా కూడా ప్రతిరోజు అతడికి సేవ చేస్తూ ఉండేది. కానీ రాజు యొక్క మిగిలిన ఇద్దరు కూతుర్లు మాత్రం రాజ్యభవనాన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయం గడుస్తూ ఉంది. అయితే విక్రమాదిత్యుడు నివసిస్తున్న ప్రదేశాన్ని కొంత దూరంలో ఒక పాము పుట్ట ఉంది. అయితే ఒకరోజు విక్రమాదిత్యుడు నిద్రపోయిన తర్వాత పాము పుట్టలో నుంచి ఒక పాము బయటికి వచ్చి విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముతో ఇలా అంటుంది, ఓ దుష్టుడా, నువ్వు నీ మాట తప్పి మహారాజు విక్రమాదిత్య కడుపులోనే ఎలా నివసిస్తున్నావు? మహారాజుకి తన కడుపు నుంచి బయటకు వస్తాననే మాట కూడా ఇచ్చావు కదా. కానీ ఎన్ని రోజుల నుంచి నువ్వు లోపల నుండి బయటకు రాకుండా ఏం చేస్తున్నావు? నీ వల్ల మహారాజు పూర్తిగా బలహీన పడిపోయాడు. ఎంత పెద్ద తప్పు చేశావు నీకు అర్థమవుతుందా? కావటం లేదా? ఈ సమయంలో విక్రమార్కుడు ఎంతో మందికి సహాయం చేశాడు. నిన్ను చంపటం అతడికి కష్టమైన పనేమీ కాదు. ఎవరినైనా గంగాజలాన్ని తెచ్చి విక్రమార్కుడికి తాగిస్తే అతడి కడుపులో ఉన్న నువ్వు 100 ముక్కలైపోతావు ఒక క్షణంలోనే అని చెప్తాడు అంటుంది. ఆ పాము విక్రమార్కు కడుపులో ఉన్న పాము ఇదంతా విని మాట్లాడుతూ, నా గురించి నాకు కూడా తెలుసు. బంగారం కాస్తున్నావు, ఇవన్నీ జరుగుతాయా? సందేహం దానికి సందేహమే. నీకున్న మొదటి శరీరం నాకు రావలసిన రావి కట్టిచ్చేస్తున్నా. నీ శరీరంలో తీసుకువచ్చి కాచిపోసి ఆ తర్వాత ఆ బంగారం అంతా కూడా బయటికి వస్తుంది. అలా ఎవరు అదృష్టవంతులైతే వారు. అది జరుగుతుంది. ఏది జరిగినా కూడా కాసేపు ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. అప్పుడు నిలబడినప్పుడే ఎలాంటి సందర్భం ఇదంతా కూడా మాటలన్నీ కూడా జాగ్రత్తగా గురిచేసి తన భర్త దిగులు మనకు తెలుస్తుంది. నేను ఆశ్రమానికి వెళ్ళి గంగాజలం కావాలని నువ్వు ఎవరు ఆలోచన ఆ ముని అప్పుడు నీ చిత్రలేఖ నేను ఒక రాజకుమార్తెనని నా భర్త కడుపులో ఒక పాము కూర్చొని అని ఉంది. గంగాజలం దానికి విరుగుడుగా పనిచేస్తుందని అందుకే మీ దగ్గరకు వచ్చాను అని చెప్తుంది. ఇది విన్న మహర్షి చిత్రలేఖను వెంటనే గంగాజలాన్ని ఇచ్చాడు. దీంతో ఆ గంగాజలాన్ని తీసుకుని విక్రమాదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత తను మహారాజు విక్రమాదిత్యతో, ప్రభు, ఒకసారి మీరు ఈ గంగాజలాన్ని తాగండి. దీంతో మీ బలహీనత మొత్తం తగ్గిపోతుంది అని చెప్తుంది. విక్రమాదిత్య గంగాజలాన్ని తాగుతాడు. కాసేపట్లోనే అతడి కడుపులో ఉన్న పాము చనిపోతుంది. ఒకరోజు చిత్రలేఖ విక్రమాదిత్యతో మాట్లాడుతూ ఇలా అంటుంది, మీరు వీలైతే నాకు రావి చెట్టు యొక్క నూనెను తీసుకోగలరా అని అడుగుతుంది. నిజానికి పెళ్ళైనప్పటి నుంచి చిత్రలేఖ తన భర్తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత తన మొట్టమొదటిసారిగా విక్రమాదిత్యుని ఒక వస్తువు కావాలని అడిగింది. దీంతో విక్రమాదిత్య కూడా వెంటనే నూనెను తీసుకురావడానికి వెళ్ళాడు. కొంత సమయంలోనే అతను నూనెను తీసుకొని తిరిగి వస్తాడు. ఇక చిత్రలేఖ ఆ నూనెను బాగా వేడి చేసి తన కుటీరం దగ్గర ఉన్న పాము పుట్టలో వేస్తుంది. కాసేపటికి మహారాజు విక్రమార్కుడి అక్కడ తవ్వమని చెప్తుంది. విక్రమాదిత్యుడు తవ్వగానే ఆ పుట్టలో నుంచి బంగారం బయటపడుతుంది. దీన్ని చూసిన చిత్రలేఖ, మహారాజా, మా నాన్నగారు నన్ను చాలా అవమానించారు. నన్ను ఒక బలహీనమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని నీతో పెళ్లి చేశారు. కానీ నా అదృష్టం వలన అంతా మంచే జరిగింది. ఇప్పుడు మనం ఈ అడవిలోనే ఒక అద్భుతమైన కుటుంబం నిర్మించుకుందాం అని చెప్తుంది. విక్రమాదిత్య మాట్లాడుతూ, చిత్రలేఖ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం ఒక రాజకుటుంబానికి చెందిన వాళ్ళం. అడవిలో ఒక కూటమి నిర్మించిన వల్లే అని చిత్రలేఖకి నచ్చ చెప్పటం చూస్తాడు. కానీ ఎంత చెప్పినా చిత్రలేఖ విక్రమార్కుడి మాట వినదు. దీంతో విక్రమార్కుడు కూడా అడవిలోనే ఒక అందమైన కోటను నిర్మిస్తాడు. మరోవైపు చిత్రలేఖ తండ్రి రాజైన ఆ రాజ్యానికి ఇంకొక రాజు వచ్చి ఆక్రమిస్తాడు. ఇక దాంతో ఆ రాజు తన కుటుంబంతో పాటు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వచ్చేస్తాడు. చాలా రోజుల వరకు ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు.
రోజు రోజు అతడు విక్రమార్కుడు ఉన్న చోటు దగ్గరికి చేరుతాడు. దీంతో ఒక సేవకుడి ద్వారా కోటలోకి ఆహ్వానిస్తుంది. కూతురు వాళ్ళ నాన్నను చూసి గుర్తుపట్టి అసలు ఆమె ఎవరో నన్ను ఎందుకు పిలుస్తుంది అని ఆ రాజు తన నోట అనుకుంటూ ఉండిపోతాడు. అక్కడికి వెళ్ళగానే తన కూతుర్ని చూసి చాలా ఆనందపడతాడు. నాన్న, నేను కేవలం నా భాగ్యంతో ఉన్నది, నా తలరాతలో ఉన్నది అనుభవిస్తున్నాను, తింటున్నాను. మీ భాగ్యంలోనిది నేను తినటం లేదు అని అంటుంది. మీరు నన్ను బలహీనుడికి ఇచ్చి పెళ్లి చేశారు, కానీ నా జాతకంలో బలహీనుడు లేడు. నా భర్త ఒక పరాక్రమవంతుడైన ఒక మహారాజు అని చెప్పగానే ఆ రాజు తాను చేసిన తప్పు గురించి క్షమాపణ కోరాడు. చిత్రలేఖ అతన్ని ఆహ్వానిస్తూ ఉంది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన మామగారి రాజ్యానికి తీసుకువెళ్ళి మామగారిని ఓడించి రాజ్యం సొంతం చేసుకున్న ఆ రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళి తన మామగారి ఆస్తిని సంపాదించి తమ మామగారికి అప్పగిస్తాడు. విక్రమాదిత్యుడు ఇలా ఆ గురువు ఈ కథను శిష్యులకు చెప్తాడు. ఆ శిష్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికాయి. ఎవరైనా సరే భాగ్యంలో ఉన్నది మాత్రమే తింటారు. రెండవది, ఈ ప్రపంచంలో బలహీనమైన సమయం ఎప్పుడైతే విక్రమాదిత్య కడుపులో పాము ఉన్న సమయం ఉందో ఆ సమయంలో అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు విక్రమాదిత్య కడుపులో ఉన్న పాముకి ఏ గతి పట్టిందో అడిగిన మాట తప్పిన వారికి కూడా అదే గతి పడుతుంది బిడ్డ. చూసావు కదా, నీ చుట్టూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు నిన్ను దేవుడు అంటారు, నిన్ను రాజు అంటారు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అంటారు. కానీ నన్ను కాపాడు, నా అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మోసం చేయాలని చూస్తారు. బిడ్డ, జాగ్రత్తగా. ఎక్కడైనా సరే ఇలాంటి చెడు బుద్ధి, దుష్టబుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు. మనుషుల్లో ఉంటారు, ప్రాణుల్లో ఉంటారు. మనుషులు అయితే మరీ ఎక్కువగా ఉంటారు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా. నేను చెప్పిన చెడు వార్త ఏంటి అంటే, ఇలా ఒకరు వచ్చి నిన్ను మోసం చేస్తారు అని చెప్పాను కదా, అది ఇదే. ఒక శుభవార్త ఏంటి అంటే, ఏ భాగ్యంలో ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా లాగేయలేరు. ఈరోజు ఇంత దయనీయమైన, ఇంత పేదరికంలో ఉన్నవారు కూడా వాళ్ళ భాగ్యం వచ్చిన రోజు వాళ్ళు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే కుబేరులుగా అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు అయిపోతారు. మీ భాగ్యంలో అది రాసి పెట్టి ఉంటే అది లాక్కోవటం ఎవరి వల్ల కూడా కాదు. ఈ కథలో కూడా చెడు వార్త అంటే విక్రమాదిత్యుడికి కడుపులోనికి పాము వెళ్ళి అతడిని బలహీనంగా మార్చటం, రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయటం. భాగ్యం అంటే ఆమె ఎంత నిరుపేదను ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆమె భాగ్యం ఆమెకు ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఎలాగో అలాగా రాజులాగా మంచి మనిషిలాగా తయారు చేసుకొని తన సిరి సంపదలతో తన జీవితం జీవించటం కూడా అంతే. నీ భాగ్యాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్న ఎంత మంచిగా నమ్మించినా, నమ్మక ద్రోహం చేయాలని చూసినా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీ సాయి చెప్పింది గుర్తుంచుకుంటావు కదూ అంటూ బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. బాబా గారు చెప్పిన ఈ భాగ్యంలో రాసిపెట్టి ఉంటుంది అన్నది లాక్కోవడం ఎవరి వల్ల కూడా కాదు. తల్లి, ఈ కథలో కూడా అదే ఉంది. అంటే విక్రమాదిత్యుడికి కడుపులోనికి పాము వెళ్ళింది. అతన్ని ఎలా బలహీనంగా చేసిందో రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేయటం భాగ్యం. అంటే ఆమె ఎంత నిరుపేదకి ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఆమె భాగ్యం ఆమెకు ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఎలాగో అలాగా రాజులాగా మంచి మనిషిగా తయారు చేసుకొని తన సిరి సంపద తన జీవించటం. నీ జీవితంలో కూడా అంతే. నీ భాగ్యాన్ని ఎవరు కూడా లాక్కోలేని చెప్పి బాబా గారైతే ఈరోజు చక్కని సందేశం చెప్పారు కదండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను నమ్మక ద్రోహం చేయాలనుకున్నా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, సాయి చెప్పింది గుర్తుంచుకుంటావు కదూ అంటూ బాబా గారైతే హెచ్చరిస్తూ మనకు సందేశాన్ని ఇచ్చారు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మన బాబా గారు మంచి సందేశంతో మన ముందుకు వచ్చి మంచి హెచ్చరికతో కూడిన ఒక సందేశాన్ని అయితే మనకు చెప్పారు, ఒక కథ రూపంలో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని కొత్తగా వీక్షిస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని మంచి అద్భుతమైన సాయిబాబా గారి సందేశంతో మీ ముందు కలుస్తాను. అంతవరకు సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.